మంచిర్యాల జిల్లా లక్షిట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐబీ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ సమావేశంలో హజీపూర్, లక్షిట్టిపేట, దండపల్లి మండలాల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి 61 గ్రామాల సర్పంచ్ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నా ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వైద్యపరమైన సహాయ సహకారాలు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మంచిర్యాల నియోజకవర్గం ఉండేలా ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి ఆకాంక్షించే ప్రజలారా రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుద్దామని, మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని కోరారు. ఆదిపూర్ మండలానికి సంబంధించిన మటుకు చాలా చేసిన మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ 115 కోట్లతోటి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, శాంక్షన్ అయింది. అది దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు, మొదటి ప్రాజెక్టు. మన దగ్గర మొట్టలు అంటాం, కొందరు కొర్రలు అంటారు, కొందరు బొమ్మలు అంటారు, వివిధ ప్రాంతాల్లో వివిధ పేరు పెట్టుకొచ్చిన ఆ ప్రాజెక్టు మొట్టమొదటి 115 కోట్లతోటి ఇప్పుడు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల లోపు దాదాపు 450-500 కోట్లు వస్తాయి. అది కాకుండా ఇది పూర్తి అంటే 70-30% జరుగుతుంది. 70% కేంద్ర ప్రభుత్వం ఫండ్స్, 30% రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్తో జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చి మొట్టమొదటిసారి చెప్పడం మర్చిపోయినా, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వారి సహచరుల మంత్రివర్గ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే నా పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితిగా వాళ్ళందరూ ముందుకు వచ్చి ట్రీట్మెంట్కి అవసరం ఉంటే అమెరికా పంపిస్తామని చెప్పి మొత్తం తయారు చేసి నన్ను పంపించి నాకు పునర్జన్మనిచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఉన్న నాకు బద్ధశత్రువులైన కరడగట్టిన బీజేపీ వాదులైనా, కరడగట్టిన టీఆర్ఎస్ వాదులు కూడా ఇలా నా శత్రువులు కూడా ఆ సారు ఆరోగ్యంతో బయటికి రావాలి, బయటకు వస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, నియోజకవర్గం అభివృద్ధి ఇంకెవరు అభ్యర్థి అయినా జరగదని వాళ్ళు వాళ్ళందరికీ నాకు వెన్నుదన్నాలు వేసి నన్ను కాపాడుకునేందుకు ఉపయోగం చేసినారు. కొందరు దేవుళ్ళకు పోయారు, కొందరు గుళ్ళలకు పోయారు, కొందరు మసీదులకు పోయారు. మక్క పోయినకాడ కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఎవరైతే ముస్లిం సోదరులు మక్క పోయినారో అక్కడ కూడా ప్రార్థన చేసి వచ్చింది. వాళ్ళందరికీ పేరు పెట్టిన శిరస్సు నుంచి మరొకసారి నమస్కరిస్తాను. మీ అందరి ఆశీర్వాదం, సహకారం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకున్న చొరవతోటి ఇవాళ మీ ముందు వచ్చి కూర్చున్నాను. నాకు తెలంగాణ ప్రసాదించిన సాయిబాబా దేవునిగా సాయిబాబా కానివ్వండి, లేకపోతే గౌరవ సత్యనారాయణ స్వామి కానివ్వండి, మిగతా అందరికీ కలిపి వాళ్ళ కూడా అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే దీని తర్వాత ఈరోజు మొన్న కూడా నేను వస్తానని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కూడా కష్టపడి పనిచేసిండు, డాక్టర్లు కదలకమని చెప్పిండు, అయినా కూడా చెప్పి వాళ్ళని ఒప్పించి నేను పోత మంత్రులకు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న నువ్వు ఆరోగ్యం బాగాలేకపోతే పోక తప్పదు, ఎందుకంటే వాళ్ళు నా కోసం కష్టపడ్డారు, ఇప్పుడు సర్పంచుల కోసం నేను ఆలోచించి ఫైనల్ చేయకపోతే ఇబ్బందులు అయితే మంచిగా కాదు అని చెప్పి అన్నప్పుడు హెలికాప్టర్ కూడా ఆయన అరేంజ్ చేసిండు. మీరు ట్రావెల్ చేసి 40 గంటలు ట్రావెల్ చేసే పరిస్థితి లేదని చెప్పి హెలికాప్టర్ అరేంజ్ చేసి హెలికాప్టర్ ఇచ్చి పంపించిన వారికి మరొకసారి పెద్దగా ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు ఆదిపూర్ మండలానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పి, రెండోది లక్ష్మీపేట మంచిర్యాల మన హైటెక్ సిటీలో ఎస్సీ బాలికల పాఠశాల, ఇది మన కేజీబీఎస్ వాళ్ళది. ఈ మేము డైట్ ఛార్జీలు పెంచినప్పుడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారిని హైదరాబాద్ ఆ పిల్లలు తీసుకుపోయి కల్పించడం మేము కృతజ్ఞతలు చెప్తామని చెప్పి, ఆ సందర్భంగా వాళ్ళు బిల్డింగ్ లేదంటే బిల్డింగ్ అయినా అనౌన్స్ చేసిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉడిపేటలో 30 కోట్లతోటి కేజీబీఎస్ వాళ్ళకు ఇప్పుడు స్కూల్ వరకే ఉన్నది. స్కూల్తో పాటు అన్ని ఏవైతే హై స్కూల్ కాలేజీ, ఇంటర్మీడియట్ కలిపేసి 6th to 10th అన్ని డెవలప్ చేస్తున్నాం. ఎక్కడైతే కాలేజీ ఉందో కాలేజీ కూడా స్కూల్ కలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది 6 to 12. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రూవ్ చేసింది. కాబట్టి అక్కడ గుడిపేటలో ఏదైతే తెలంగాణ చేసిన వాళ్ళకి ఆ బిల్డింగ్ కూడా తొందరగానే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. ఇండస్ట్రియల్ పార్కు
ల్యాండ్ అక్విజిషన్ 35 కోట్లు రిలీజ్ చేసిండు. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది మొత్తం. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 35 కోట్లు రిలీజ్ చేసింది. అది కూడా స్టార్ట్ అయితే పనులు రోడ్లు వేయడం జరిగింది. మిగతా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇంకొక 170 కోట్లు ఐటీ పార్కు ఇండస్ట్రీ పార్కు అలాట్ చేయడం జరిగింది. మొత్తం 5 డబ్బులు అలాట్ చేసింది. ఇప్పుడు ఈ బహుశా 15 తర్వాత లాస్ట్ చివరి పేజ్ తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రాం కూడా తాళ్ళపేట్ల లింగాపూర్లో డిసైడ్ చేసిన ప్రోగ్రాం 15 నుంచి 20 మధ్యన ఉంటుంది ప్రోగ్రాం. అప్పుడు సింబల్ ఎలక్షన్ వస్తాయి కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది. ఆ రకంగా నన్ను వెనుదట్టిన ముఖ్యమంత్రి గారికి దాదాపు ఆజపూర్ మండలం ఇంకా చెప్పుకుంటూ పోతే బాగా శాంతంగా ఉంటుంది. అన్నిటికన్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న అధికారులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. ఇక్కడ ఇందిరమ్మ స్కీమ్ కానీ ఏ స్కీమ్ జరిగినా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఏ రకమైన అవినీతి లేకుండా చేయడం జరిగింది. దానికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా దాంతోపాటు ఆజపూర్ అనేది మండలం అనేది ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చేస్తుంది. ఆజపూర్ మండలం మెడికల్ కాలేజ్ వచ్చింది, అక్కడ టీచింగ్ హాస్పిటల్ అక్కడ వచ్చింది. అట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. అవి కూడా ఓపెన్ అవుతుంది ఇంకొక 6 నెలలు 1 ఇయర్ లోపల చేస్తుంది. పెద్దగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే దండేపల్లి, లక్షపేట్, హాజీపూర్ మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా వచ్చిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, నస్పూర్, మంచిర్యాల పట్టణాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అలాగే ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటించిండ్రో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా విజయంతో రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన మంచిర్యాలకి సంబంధించి క్రమశిక్షణకు పేరు పెట్టిన పార్టీ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఒక మంచి పేరుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రేమ్ సాగర్ రావు గారు ఆ గ్రామాలలో ఉన్న మిగతా అందరితో కూడా, పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా సరైన వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సర్పంచ్లుగా నిలబడాలి అని ఇప్పుడు ఆశించిన వాళ్ళకి తప్పకుండా కూడా ముందు మళ్ళీ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే మిగతా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని చెప్పేసి మన నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు ఏదైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక కళని ఆయన సాకారం చేసుకుంటున్న దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు కూడా మన నియోజకవర్గానికి అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలి అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు కలలు కంటున్నారు. గత మన దాదాపు సంవత్సరంన్నర పైగా మనం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రేమ్ సాగర్ రావు గారు కృషి చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం అందరం కూడా అడుగులు వేయడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా గ్రామాలలో సర్పంచ్గా గెలిచి మీ గ్రామం అభివృద్ధి కోసం పనిచేయాలి. అట్లనే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో కూడా మనం అందరం కూడా కలిసి నడిచి మన మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పేరెన్నికగన్న నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రేమ్ సాగర్ గారు నస్పూర్ అలాగే మంచిర్యాల నాయకులకు, మన కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కార్యకర్తలందరికీ కూడా వివిధ గ్రామాలలో మీకు అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే అబ్జర్వర్స్కి వెళ్తారో వాళ్ళు తప్పకుండా నామినేషన్స్ ఉపసంహరణ 3వ తారీఖుతో అయిపోతుంది. తర్వాత 4 నుండి 9 తారీఖు మధ్యాహ్నం వరకు మనకు ప్రచారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 5.5 రోజులు ఎవరైతే పేర్లు ఇచ్చిండ్రో, ఎవరైతే ముందుకు వస్తుండ్రో వాళ్ళు 5.5 రోజులు మీ పూర్తి సమయాన్ని ప్రచారానికే కేటాయించాలి అని చెప్పేసి నస్పూర్, మంచిర్యాల
నాయకులకు అలాగే లక్షపేట్ టౌన్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ బాధ్యతలు నిర్వహిస్తూ అభ్యర్థుల విజయానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి. అలాగే మనం అందరం అసలు ప్రేమ్ సాగర్ రావు గారు సాధ్యమైనంత వరకు ఏకగ్రీవం చేద్దాము అని అనుకున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఒక 2-3 నెలలు ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల సరే మనం కూడా పోటీలు నిలబడుతున్నాం. ఇప్పటికి కూడా సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు చేయడానికి అక్కడ ఎక్కడైనా వీలవుతుందా అన్నది చూస్తున్నారు. మీరందరూ మాత్రం మీకు అప్పచెప్పిన బాధ్యతను నిర్వహించాలి. అలాగే నేను కూడా చివరి 4 రోజులు రావటానికి తప్పకుండా వస్తాను. మనం అందరం కలిసి అభ్యర్థుల విజయానికి కృషి చేద్దాం. జై కాంగ్రెస్.